కోల్కతా. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది అక్కడుండే ఓల్డెస్ట్ బిల్డింగ్స్, అక్కడి కల్చర్ అండ్ ఆ సిటీలో ఉండే ఒక్కో వీధి ఒక్కో కథని చెప్తుంది. అలాంటి ఒక నగరంలో ఒక ఇల్లు. ఆ ఇంట్లో జరిగిన భయంకరమైన విషయాల్ని కోల్కతా సిటీ ఎవ్వరికీ చెప్పాలనుకోదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న జనాలు ఆ విషయాల్ని తలుచుకోవాలంటేనే భయపడిపోతారు. ఎప్పుడైతే నేను ఈ కేసు గురించి తెలుసుకున్నానో నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక మనిషి 3 శవాలతో కొన్ని నెలలు బతికాడు. అసలు ఆ ఇంట్లో ఏమైంది? ఆ 3 శవాలు ఎవరివి? ఆ ఇంట్లో బతుకున్న ఆ ఒక్క మనిషి అసలు మనిషేనా లేకపోతే నరరూప రాక్షసుడా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. మనం ప్రీమియం లైఫ్ కోసం మన లైఫ్ స్టైల్ని, ఫోన్స్ని, క్లాత్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. కానీ మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇలాంటి లైఫ్కి కావాల్సిన ఇన్సూరెన్స్ని మాత్రం డిలే చేస్తున్నాం. అందుకే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఇప్పుడున్న మన లైఫ్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. జస్ట్ 595 పర్ మంత్తో 1 crore లైఫ్ కవర్ వస్తుంది. జస్ట్ ₹902 పర్ మంత్తో 2 crores లైఫ్ కవరేజ్ వస్తుంది. ఇది మనం ఫుడ్ కోసం పెట్టే దానిలో 10% కూడా కాదు. 99.70 క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరైనా కష్టంలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ ఇన్సూరెన్స్ మాత్రం మీకు తోడుగా ఉంటుంది. ఒకవేళ మీ క్లెయిమ్ ఎలిజిబుల్ అయితే జస్ట్ 3 hours లో మీ క్లెయిమ్ సెటిల్ కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు సాలరీడ్ మెన్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు సాలరీడ్ ఉమెన్ అయితే హోల్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ వస్తుంది. క్రేజీ థింగ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రీమియంని మెచ్యూర్ అవ్వకుండానే వెనక్కి తీసేసుకోవాలనుకుంటే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ స్కీమ్ కింద 100% అమౌంట్ని వెనక్కి తీసేసుకోవచ్చు. మీ ప్రతి ఒక్క రూపాయి ఎక్కడికి వెళ్ళదు, మీతోనే ఉంటుంది. ఆలోచించండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాలసీని ఇంకా మంచిగా తెలుసుకోండి. 10th June 2015 కోల్కతాలో సౌత్ పార్ట్లో ఉన్న 3 రాబిన్సన్ హౌస్లో నుంచి పొగలు రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంగారు పడి ఫైర్ స్టేషన్ అండ్ పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. వెంటనే ఆ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళి ఆ ఇంటి మెయిన్ డోర్ని నాక్ చేశారు. కానీ అవతల సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సరే అని మళ్ళీ నాక్ చేశారు. ఈసారి కూడా సైలెంట్గానే ఉంది. ఇంకా ఇంట్లో ఎవరు లేరేమో అనుకొని ఆ ఇంటి మెయిన్ డోర్ని బ్రేక్ చేసే లోపు ఆ ఇంట్లో నుంచి ఒకతను బయటకు వచ్చి ఏమి జరగనట్టు చాలా కామ్గా ఏం కావాలి అని అడిగాడు. పోలీసులు మీ ఇంట్లో నుంచి పొగలొస్తున్నాయి ఏంటి అని అడిగితే, అదా మా నాన్న బాత్రూంలో తన బాడీని నిప్పండించుకున్నారు, ఈ పాటికి చనిపోయి ఉంటారు అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. అది విని పోలీసులకి మైండ్ పోయింది. వెంటనే ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక ముసలైన మంటల్లో కాలిపోతూ బూడిదవుతూ కనిపించాడు. మంటల్ని కంట్రోల్ చేసిన తర్వాత అసలు అక్కడ ఏమైంది అని ఆ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని అడిగితే అతను చెప్పిన ప్రతి ఒక్క ఆన్సర్ పోలీసులనే కాదు మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసింది. ఆ మంటల్లో కాలిపోతూ చనిపోయిన అతని పేరు అరబిందోడే అండ్ బయట డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి అతని కొడుకు పార్దాడే. ఎప్పుడైతే పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళారో వాళ్ళకి చాలా అబ్నార్మల్గా అనిపించింది. ఇల్లంతా బూజు పట్టేసి ఉండటం, నేల మీద ఎక్కడ చూడు బుక్స్ ఉన్నాయి అండ్ ఒక రకమైన స్మెల్ రావడం గమనించారు. కానీ సస్పెక్టెడ్గా ఏమీ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బాత్రూమ్ దగ్గర అరబిందోడే రాసిన తన లాస్ట్ లెటర్ కూడా కనిపించింది. దీని నెక్స్ట్ డేనే పోలీసులు పార్దాని ఇంట్రోగేట్ చేయడం స్టార్ట్ చేశారు. పార్దా ఆ ఇంట్రోగేషన్ లో కొన్ని మంత్స్ బ్యాక్ మా అమ్మ చనిపోయింది, నిన్న మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఆ ఇంట్లో నేను మా అక్క దేవ్జానీనే మిగిలాం అని చెప్పాడు. మీ అక్క దేవ్జానీ ఎక్కడా అంటే ఆవిడ ఇక్కడ లేదు అని చెప్పాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక లెటర్ దొరకడం వల్ల ఆయనే చనిపోయాడు అని పోలీసులు కంక్లూడ్ అయి పోస్ట్ మార్టం చేయకుండా ఆ బాడీని ఫ్యామిలీకి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలి? పార్దా స్టేట్ ఆఫ్ మైండ్ అంత బ్యాలెన్స్డ్గా లేదు. అండ్ పార్దా వాళ్ళ బాబాయ్ని అడిగితే మాకు దీనితో సంబంధం లేదు అని చెప్పేశారు. ఇంకా మిగిలింది పార్దా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దేవ్జానీ, ఆవిడకి ఇద్దామని పార్దాతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీ సిస్టర్ ఎందుకు రాలేదు, ఆవిడ ఎక్కడుంది అని చాలా సీరియస్గా అడిగితే అక్క ఇప్పుడు రాలేదు అని చెప్పాడు. అదే ఎందుకు ఎక్కడుంది అని అడిగితే అక్క నా బెడ్రూమ్లోనే అస్థిపంజరం రూపంలో పడుకునుంది, మీతో మాట్లాడకపోవచ్చు కానీ నాతో మాట్లాడుతుంది అని చెప్పాడు. ఇది విని షాక్ అయిన పోలీసులు అదేంటి నిన్న మేము వెళ్ళినప్పుడు మాకేం కనిపించలేదే అని వెంటనే అక్కడికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతూ లాక్ వేసిన ఒక రూమ్ కనిపించింది. దాన్ని అన్లాక్ చేసి లోపలికి వెళ్ళారో లేదో లోపల నుంచి
ఒక సాంగ్ వినిపించింది. చాలా పూజలు చేసినట్టు ఒక సెటప్ అక్కడ ఉంది. బుక్స్, టెడ్డీ బేర్స్ అక్కడ పడేసి ఉన్నాయి. అప్పుడే వాళ్ళకి అక్కడున్న బెడ్ మీద కుళ్ళిపోయిన మనిషి డెడ్ బాడీ కనిపించింది. పార్థ దానిని ఒక స్కెలిటన్ గా బిలీవ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. మా అక్కనే అంటున్నాడు. అప్పుడే పోలీసులకి ఆ బెడ్కి అటువైపు ఇంకో 2 శవాలు కనిపించాయి. అవి మనుషులవి కావు, 2 కుక్కలవి. దేవజాని బాడీని పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ చనిపోయి 6 నెలలు అవుతుంది. ఒక మనిషి చనిపోయిన డెడ్ బాడీతో 6 నెలలు ఎలా బతికాడో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో స్టేట్ అంతా ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ దీనినే కవర్ చేసే ఆ ఇంట్లో జరిగింది చూడటానికి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళారు. कोलकाता के इस मकान में छिपे हैं कई राज 3 रॉबिन्सन स्ट्रीट का खौफनाक रहस्य, हॉरर हाउस का सच. వెంటనే జనాల్లో చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. దేవజాని ఎలా చనిపోయింది? పార్థడే 6 నెలలుగా ఆమె డెడ్ బాడీతో సెక్స్ చేస్తున్నాడా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగేది ఒకే ఒక్కడు, అతనే పార్థడే. కానీ అతను మాత్రం తాను చేసింది క్రైమే కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. এখানে রাখা হয়েছে আমাকে উইদাউট মাই কনসেন্ট। তুমি কি চাইছো? I consider আমাকে কোনো ডকুমেন্ট রাখা হয়নি, so it is illegal to keep me here. কি তুমি কি এখানে থাকতে চাইছো না এখান থেকে চলে যেতে চাইছো? I am free citizen. I want to go to mother house. I have committed no crime. డాక్టర్ ట్రీట్ చేసే టైంలో పార్థ అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాడు. ఇంకొన్ని విషయాలు ఆ ఇంట్లో దొరికిన డైరీలో నుంచి తెలిసాయి. అవేంటంటే చాలా సంవత్సరాలు పార్థ అమెరికాలో ఒక ఇంజనీరింగ్ జాబ్ చేసేవారు. ఇంకొక సైడ్ దేవ్జాని ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్గా జాబ్ చేస్తూ ఉండేది. అంతా బాగున్న టైంలో వీళ్ళ లైఫ్స్ నాశనం అవ్వడానికి కారణం వీళ్ళ మీద చేసిన బ్లాక్ మ్యాజిక్. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఏదైతే ఇల్లు వీళ్ళు ఉంటున్నారో ఆ 3 రాబిన్సన్ హౌస్ని కట్టించింది వీళ్ళ తాతయ్య. అప్పట్లో ఆ ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళ బాబాయ్ ఫ్యామిలీ కూడా ఉండేవారు. పార్థ నాన్నగారు అయినటువంటి అరబిందోడే బిజినెస్ వర్క్ మీద బెంగళూరు వెళ్తూ ఉండేవారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇంకా కోల్కతాలో ఉందామని ఫిక్స్ అయ్యారు. అప్పటిదాకా కలుసున్న అరబిందో అండ్ వాళ్ళ తమ్ముడు మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఎప్పుడు గొడవ జరిగినా కూడా అరబిందో వాళ్ళ అమ్మగారు మాత్రం వాళ్ళ తమ్ముడు సైడే తీసుకునేవారు. మెల్లగా ఆ జాయింట్ ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది. అరబిందో వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీని అంతటికి కారణం ఎవరో వీళ్ళ ఫ్యామిలీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసేవారు అని బిలీవ్ చేసేవారు. ఏం చిన్నది జరిగినా కూడా దానికే రిలేట్ చేసేవారు. పార్థ ఇంకా దేవ్జాని మైండ్స్ లో వాళ్ళ నాన్నమ్మ మీద ఇంకా వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ మీద కుళ్ళు రావడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరి మీద చాలా బాధ్యతగా ఉండేవారు. వీళ్ళ ప్రతి ఒక్క థింగ్ ని ఆవిడే డిసైడ్ చేసేవారు. ఎవరితో కలవాలి, ఎంతసేపు కలవాలి, ఏం చదవాలి, ఏం వేసుకోవాలి అని. ఇన్ఫాక్ట్ వీళ్ళని బయట కూడా పంపించేవారు కాదు. దీనికి రీజన్ ఏంటంటే ఎవరివైనా బ్లాక్ ఐస్ వీళ్ళ మీద పడతాయేమో అనే భయంతో. వీళ్ళిద్దరు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు. బుక్స్ చదవడం తప్పించి ఇంకో ఎంటర్టైనింగ్ విషయం ఉండేదే కాదు. వాళ్ళ అమ్మగారు వీళ్ళకి సెక్స్ రిలేటెడ్ థింగ్స్ ని ఒక పాపం లాగా చెప్పేవారు. ఆపోజిట్ జెండర్ తో మాట్లాడటమే ఒక తప్పుగా నేర్పించారు. ఇంట్లో ఒక కారు ఉంటే వీళ్ళిద్దరు ఒకే స్కూల్ అయినా కూడా వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా వేరువేరుగా ఒకరి తర్వాత ఒకరిని డ్రాప్ చేసేవారు. ఇంకా పార్థ అండ్ వాళ్ళ సిస్టర్ కి సెక్షువల్ డిజైర్స్ ఉండేవే కావు. ఆ థాటే వాళ్ళిద్దరికి వచ్చేది కాదు. ఇంత మంచి బాండింగ్ వాళ్ళ అమ్మతో క్రియేట్ అయిన కొన్ని ఇయర్స్ కి పార్థ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమెరికాలో చాలా మంచి జాబ్ వచ్చింది. బట్ పార్థకి వాళ్ళ అమ్మ లేకుండా బతకడం రాకపోయేసరికి నేను వెళ్ళను అని గొడవ పడ్డాడు. కానీ వాళ్ళ అమ్మగారు వెళ్ళు అని గట్టిగా చెప్పడం వల్ల పార్థ అమెరికా వెళ్ళిపోయారు. కానీ దాని తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడేవారే కాదు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత క్యాన్సర్ కారణంగా వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దీని తర్వాత పార్థ లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. వాళ్ళ అమ్మే జీవితంగా బతికే పార్థ గుండె పగిలిపోయింది. అమెరికా నుంచి ఇండియా వచ్చేసాడు. ఇంకా వెనక్కి వెళ్ళాలనుకోలేదు. పార్థ అండ్ దేవ్జాని దీని అంతటికీ కారణం వాళ్ళ ఫ్యామిలీ మీద జరిగే బ్లాక్ మ్యాజిక్ అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. దేవ్జాని కూడా జాబ్ మానేసింది. ఇద్దరు కూడా వాళ్ళ మిగిలిన జీవితాల్ని కలిసి బతకాలనుకున్నారు. ఇంట్లో అమ్మ లేని లోటు ఈజీగా కనిపించేది. రోజు అలా కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళే ధైర్యం చెప్పుకునేవారు. ఇలా రోజులు మారే. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని చేసుకుంటూ వచ్చారు. అది పెయింటింగ్, బుక్స్, పజిల్స్, కుకింగ్, ఏది అంటే అది. వీటి వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఈ పనులు వాళ్ళకి ఎక్కువ కాలం హ్యాపీనెస్ ఇవ్వలేకపోయాయి. దీని తర్వాత వాళ్ళు రిలీజియన్ లో సంతోషం వెతకడం స్టార్ట్ చేశారు.
ఎప్పుడైతే వాళ్ళు రిలీజియస్ బుక్స్ చదివేవారో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అలా చదువుతూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ వాళ్ళే ఒక విషయాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటంటే వాళ్ళ చుట్టూనే మిగతా వాళ్ళ జీవితాలు నడుస్తున్నాయి, ఈ లోకం ఫామ్ అయిందే వాళ్ళ గురించి, కారణ జన్ములం అని ఫీల్ అయ్యేవారు. అలా వాళ్ళు ఒక కల్ట్ ని ఫామ్ చేసుకున్నారు. ఆ కల్ట్ లో టోటల్ గా 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకున్నారు. ఆ ఇద్దరే వాళ్ళ 2 కుక్కలు. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో ఉండి లాక్ చేసేసుకొని పూజలు చేసుకునేవారు. వాళ్ళ నాన్నగారికి ఇదంతా రాంగ్ గా అనిపించి ఇలా చేయకండి అని చెప్పిన ప్రతి ఒక్కసారి వాళ్ళు ఆయనతో మాట్లాడడం మానేసేవారు. ఇంకా చేసేదేం లేక కొన్ని రోజుల తర్వాత ఒక పేపర్ మీద ఐఎమ్ సారీ అని రాసి వాళ్ళ రూమ్ లో పంపించారు. దాని తర్వాత ఎప్పుడు మాట్లాడాలనుకున్నా కూడా పేపర్ మీద రాసే మాట్లాడుకునేవారు. అలా వాళ్ళు పూజలు చేస్తూ చేస్తూ ఆ కుక్కలకి ఫుడ్ పెట్టకపోయేసరికి అవి చనిపోయాయి. దీని తర్వాత ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. ఏ విధంగా అయితే చెట్టుకున్న ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురుస్తాయో అదే విధంగా మనం చనిపోయి బతుకుతామనే బిలీఫ్ తో దేవజాని ఆమరణ నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేసింది. ఇది తన సోల్ ని క్లీన్ చేస్తుంది. యూనివర్స్ మళ్ళీ ఆమెను బతికిస్తుంది. ఏ విధంగా అయితే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ సాల్వ్ అయిపోతాయని ఆమె నమ్మింది. ఇన్ఫాక్ట్ ఆ రూమ్ లో ఆమెతో పాటు ఉన్న పార్దా కూడా దీనిని నమ్మాడు. అలా డేస్ మారుతూ వచ్చాయి. కొంచెం కొంచెంగా దేవజాని హెల్త్ పాడవుతూ వచ్చింది. ఏ బెడ్ మీద అయితే ఆమె పడుకుందో ఆ బెడ్ మీదే ఒకరోజు చనిపోయింది. అక్కడే కూర్చున్న పార్దా ఇది చూసి ఆడలేదు, బాధపడలేదు. ఎందుకంటే అతను చాలా స్ట్రాంగ్ గా నమ్మాడు వాళ్ళ అక్క తిరిగి వస్తుంది అని. దేవజానిని పార్దా చాలా ప్రేమించాడు. అందుకే ఆవిడ చనిపోయిన తర్వాత కూడా దూరం చేసుకోవాలనుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇలా డేస్ పెరిగే కొద్దీ పార్దా మైండ్ ఎలా చేంజ్ అయిపోయింది అంటే ప్రతి ఒక్క రోజు అర్ధరాత్రి దేవజాని అతనితో మాట్లాడటానికి వస్తుంది అని బిలీవ్ చేయడం మొదలుపెట్టాడు. ఇతను తినే ప్రతిసారి ఆమె కూడా ఇచ్చేవాడు. కలిసి చదువుకునేవారు, కలిసి ప్రేయర్ చేసుకునేవారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరూ కలిసి పడుకునేవారు కూడా. ఇలా నెలలు గడిచే కొద్దీ పార్దా రియాలిటీ ఏది, ఇల్యూజన్ ఏది అని డిఫరెన్షియేట్ చేయలేని పొజిషన్కి వెళ్ళిపోయాడు. పార్దాని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు డాక్టర్స్కి తెలిసిన విషయం ఏంటంటే పార్దా ఒక నెక్రోఫీలియాక్ అని. దీని మీనింగ్ పార్దాకి డెడ్ బాడీస్ అంటే ఇష్టం. బయటున్న వాళ్ళ నాన్నగారు మాట్లాడదామని ఎంత ట్రై చేసినా కూడా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇలా అయినా చాలా రోజుల తర్వాత ఒక రోజు పార్దా ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే అరవిందో ఆ రూమ్ లోపలికి వెళ్ళారో తన కళ్ళ ముందు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ కనిపించే తన కూతురు చచ్చిన శవమే కనిపించింది. పూడ్చి పెడదామని చెప్పిన తర్వాత కూడా లేదు, రోజు అక్క వస్తుంది నాతో మాట్లాడుతుంది అని చెప్పాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. పోలీసులు ఎప్పుడైతే ఆమె బాడీని పోస్ట్ మార్టం చేశారో అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆమె బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్ మిస్ అయిపోయాయి. వాళ్ళ నాన్నగారికి ఆ రూమ్ లో పెద్ద పెద్ద కత్తులు కూడా కనిపించాయి. ఒకసారి అయితే అరవింద్తో పార్దో ఇలా చేస్తున్నాడని బయట వాళ్ళకి చెప్పేద్దాం అనుకున్నారు. కానీ చెప్పేస్తే పోయేది ఇంట్లో వాళ్ళ పరువే కదా అని ఆయన చెప్పకుండా ఉండిపోయారు. కానీ దీనిని ఎంతకాలం దాయగలరో ఆయనకు అర్థం కాలేదు. అలా 6 నెలలు గడిచాయి. ఇంకా చేసేదేం లేక తన చావుతో ఆయన ఇంట్లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియాలి అని ఆయనకు ఆయనే నిప్పంటించుకొని కాల్చుకొని చనిపోయారు. আপনার বাবা জানতেন আপনার দিদি মারা গেছেন? হ্যাঁ। কবে কবে জানতেন উনি? উনি মার্চ 10 জানতেন, అరౌండ్ దట్. దీని తర్వాత ఎప్పుడైతే పార్దోకి మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ జరిగిందో తను రియాలిటీని యాక్సెప్ట్ చేశాడు. తను చేసింది గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ అమ్మని, అక్కని, నాన్నని తలుచుకొని పార్దో తన లైఫ్లో ఫస్ట్ టైం ఏడ్చాడు. ఎంత అంటే తన మనసులో ఉన్న బాధ అంతా పోయేంత వరకు పార్దో ఏడుస్తూనే ఉన్నాడు. అలా మెల్లగా ఆయన రికవర్ అయ్యారు, నార్మల్ లైఫ్ లోకి వచ్చారు. పార్దో తన సిస్టర్ డెడ్ బాడీతో సెక్స్ చేసేవాడు అనే రూమర్ని కూడా డాక్టర్స్ కొట్టేశారు. ఎందుకంటే అతను దేవజాని బతుకున్నప్పుడు ఎంతైతే ప్రేమగా చూసుకున్నాడో చనిపోయిన తర్వాత కూడా అంతే ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు అని డాక్టర్స్ చెప్పారు. He was nursing his sister while she was in that sort of state of samadhi or trying to achieve samadhi. Into that's not something that he admitted, that he was sexually aroused by his sister. He said, please don't ask me. When I did actually ask him this question. He said, please don't ask me that question. She was my sister. తన చుట్టూ ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పారు. అంతా బాగుంది. కానీ ఒకరోజు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు. Partha Dey was found dead under mysterious conditions in his flat. Dey's charred body was recovered from the toilet of the flat where he had been living for the past few months in West Kolkata. ఆయన అలా చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సొసైటీ. తన పాస్ట్ని ఎప్పుడు మర్చిపోదాం అనుకున్నా కూడా
కావాలని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోక్ చేసేవారు, గుర్తు చేసేవారు. ఆ చూపులు ఆయన్ని మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ లోకి గెంటేశాయి. అందుకే ఆయన తనకు తాను శిక్షించుకొని చనిపోయాడు. ఇదంతా నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా నమ్మాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సేమ్ ఇలానే, ఇన్ఫాక్ట్ దీనికంటే దారుణంగా ఢిల్లీలో ఉన్న బురారిలో జరిగింది. అక్కడైతే టోటల్ గా 11 మంది చనిపోయారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాలసీని మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి.